నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనందరాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని వెల్లడి. 20 ఏళ్ల తర్వాత మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు గ్రామస్తులంతా ముందుకు రావడం శుభపరిణామం. డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ ఆర్. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి పీఆర్సీలను గాలికి వదిలేసింది. వైసీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 40,000 కోట్ల మేర కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్పై మంత్రి విశ్లేషించారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్లు కేటాయించడంతో పాటు రాష్ట్రం మీదుగా హైస్పీడ్ రైల్వే లైన్ వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధికి 1128.91 కోట్లు, రాజధాని ప్రాంతంలో సమీకృత పట్టణాభివృద్ధికి 432.09 కోట్లు, గ్రామీణ రహదారులకు 500.99 కోట్లు కేటాయించిందని, ఇంకా మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు కేటాయించారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రాంతీయ రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు 4,000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారన్నారు. మున్సిపల్ బాండ్ల ద్వారా 300 కోట్లు వస్తాయని, విశాఖ కార్పొరేషన్కు 1000 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్లో ఇంగ్లీష్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. తక్కువ టైం ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటంలో అంత టైం దొరకదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి మీరు భారతదేశాన్ని తీసుకుంటే గత 20 సంవత్సరాల్లో అంటే 2004-2014 మధ్య భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టాగ్నేట్ అయిపోయింది. దేశానికి ఒక విజన్ని ప్రజెంట్ చేసేటువంటి నాయకత్వం లేకుండా పోయింది. ఆ రోజున కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఒక విజన్ లేకుండా పోయింది. అయితే గత 12 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే ఒక బలమైన నాయకత్వం, ఒక దేశానికి దశ దిశ నిర్దేశం, మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, పేదవారికి అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలి, మహిళలని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటే ఏమి చేయాలి, ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అయితే మనం ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు సంవత్సరం మాట్లాడతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్కి మధ్య కూడా ఎంతో వర్క్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈ రోజున గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు, కామన్గా డే టు డే ఉండే వాళ్ళకి. ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టీ అనేది సరళీకృతం చేశారు. దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు. అంటే చిన్న చిన్న కార్లు 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జిఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో 2 లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి, ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు. అది ఒకటి. రెండోది 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మొత్తం చేసేశారు. ఇవన్నీ యాక్చువల్గా బడ్జెట్లో చేయాల్సినటువంటి విషయాలు. అయినప్పటికీ కూడా సంవత్సరం వరకు ఆగకుండా బడ్జెట్ కంటే ముందు చేసి దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. దీనివల్ల ఏం జరిగింది? లేబర్ అన్ఎంప్లాయ్మెంట్
టు 8%, 5 to 6% ఉండేది 18-19లో. అది ఈరోజు 3%కి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఈ విధంగా 360 రిఫార్మ్స్ కానీ, జిఎస్టీ రిఫార్మ్ కానీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కానీ బడ్జెట్కి బడ్జెట్ మధ్య జరిగిందనేది మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఈ బడ్జెట్లో ఏం పెట్టారు? ఇందులో రెండు. ఎందుకంటే దీర్ఘకాలికంగా ప్రతి సంవత్సరం కూడా మనకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి, బడ్జెట్ ఎలకేషన్స్ ఉంటాయి. వాటిని ప్రయారిటీ సెక్టర్ ప్రకారంగా దేనికి పెంచారు, దేనికి తగ్గించారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, నూతనమైనటువంటి కొత్త విషయాలు ఈ బడ్జెట్లో ఏం తీసుకొచ్చారు. మూడో విషయం వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు జరిగింది. ఈ మూడు ముఖ్య అంశాలు మనం మాట్లాడాలి. మొట్టమొదటి తీసుకుంటే ఉన్నవి దేశంలో డే టు డే నడవటానికి కావాల్సినటువంటి డిఫెన్స్ బడ్జెట్ తీసుకుంటే ఈ రోజున హైయెస్ట్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ 21% పెంచారు. 20 ఏళ్ల తర్వాత మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు గ్రామస్తులంతా ముందుకు రావడం శుభ పరిణామమని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కరుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రామచంద్రపురంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడారు. గ్రామంలో మంచినీటి చెరువు లోతు తగ్గి నీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చెరువు ప్రక్షాళన పనులు మార్చి నెలాఖరుకి పూర్తి చేసి వేసవికి అవసరమైన నీరు నింపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని 4 నెలలు పూర్తి చేసి గ్రామానికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామని, గ్రామంలో సీసీ రహదారుల నిర్మాణంతో ఆదర్శవంతమైన ప్రాంతంగా తయారు చేస్తున్నామని వివరించారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ గ్రామం నుండి అత్యధిక మెజారిటీని గత ఎన్నికల్లో తీసుకొచ్చామన్నారు. మేజర్ పంచాయతీలో రామచంద్రపురంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, అంటే మనకి ఒక హెల్త్ సెంటర్తో పాటు ఒక వైద్యం చేసే వ్యక్తికి కూడా అకామిడేషన్, ఒక బెడ్రూమ్తో పాటు చక్కగా వంట వసతితో ఇక్కడే ఉండి అర్ధరాత్రి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా అటెండ్ అవ్వడానికి వీలుగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. 6 నెలల్లో పూర్తి చేయాలి. సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడు 4 నెలల్లోనే పూర్తి చేయడానికి ప్రణాళిక మేము వేసుకున్నాం. తప్పనిసరిగా 4 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మహదేవపట్నంలో. ఈ రెండోది కూడా వస్తే ఈ మేజర్ పంచాయతీకి అన్ని విధాల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మంచినీరు చెరువు కూడా సామర్థ్యం తగ్గి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 సంవత్సరాలుగా ఆ చెరువు రిపేర్ చేయలేదు. ఆ చెరువు రిపేర్ కూడా మొదలుపెట్టి మార్చి నెలాఖరికి కంప్లీట్ చేసి రేపు రాబోయే వేసవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు. మైక్రో ఫిల్టర్ వచ్చిన తర్వాత తాగునీటి అవసరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మైక్రో ఫిల్టర్ వాటర్ సరిపోతుంది. ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న చోటకి 3 నెలలు గతంలో రాలేని పరిస్థితి. సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా మనం పూర్తి చేసుకుని దీన్ని మెయిన్ ఊరితో 365 రోజులు లింక్ ఉండేలాగా మనం చేసుకోగలిగాం. ఒక ఆదర్శ గ్రామంగా మహదేవపట్నం ఉండే అవకాశాలన్నీ ఎక్కువ ఉన్నాయి. గ్రామస్తులు కూడా ప్రతిదానికి ముందుకొచ్చి ఒక స్కూల్లో ఏదన్నా కొత్తగా రూములు కట్టాలన్నా, ఇంకే అభివృద్ధి చేయాలన్నా పేద ధనిక భేదం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి వారి వంతు సహాయం చేసి ఊరిని ప్రగతి పదంలో నడిపించడంలో అన్ని కులాలు వారు కూడా ఒకే తాటి మీద ముందుకొచ్చి చేస్తున్నారు. చాలా సంతోషం. మిగిలిన గ్రామాలన్నీ కూడా మహదేవపట్నం లాగా అభివృద్ధి పదంలో ముందుండాలని కోరుకుంటూ 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం తెస్తున్న నిబంధనలపై వారిలో కలకలం మొదలైందని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ ఉద్యోగులు పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి, పీఆర్సీలను గాలికి వదిలేసిందని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగుల్ని సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడి చేసే వాళ్ల చావులకు కారణమవుతున్నారని ఆరోపించారు. మరి ఈ రోజంతా కూడా ఉద్యోగస్తులంతా కూడా చాలా మంది, ఎందుకంటే నిన్న చాలా ప్రసార మాధ్యమాల్లో రావడం ఉద్యోగ వర్గంలో ఒక అల్లకల్లోలం మొదలైంది.
ఏమిటి ఉద్యోగులకంతా కూడా 33 సంవత్సరాలకే పదవి విరమణ చేస్తున్నారు. సర్వీస్ ఎవరైతే 33 ఏళ్ల సర్వీస్ చేస్తారో వాళ్ళందరినీ తొలగిస్తారంట కదా ప్రభుత్వం అనేటువంటిది ఈ రోజున బయలుదేరింది. అసలుకి ప్రభుత్వము ఉద్యోగస్తులకి మేలు చేస్తుందా చెడు చేస్తుందా ఈ కొత్త రూల్స్ ద్వారా అనేది అర్థం కాకుండా ఉంది. అంటే పొద్దున దీంట్లో ఏముందంటే 33 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్ లో చేరిన తర్వాత, అంటే ఈ రోజున పదవీ విరమణ వయసు ఎంత ఉంది? 62 సంవత్సరాలు ఉంది. 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అతన్ని ఆ ఉద్యోగంలో నుంచి తొలగించాలి అనేటువంటి దానికి ఈ యొక్క రూల్స్ లో పొందుపరచడం జరిగింది. అంటే 62 సంవత్సరాలు కాకుండానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి 25 సంవత్సరాలకి ఉద్యోగంలో చేరారనుకోండి, దానికి 33 సంవత్సరాలు కలుపుకుంటే 58 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎంత సర్వీసు వేస్ట్ అవుతుంది వాళ్ళకి? 4 సంవత్సరాలు. ఇలా 4, 5, 6 సంవత్సరాలు ఒక్కొక్కరికి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులంతా కూడా బెంబేలు ఎత్తుతున్నారు. ఎందుకంటే ఇదేంటండి అసలు ఉన్నట్టుండి మరి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకుని 60 సంవత్సరాల నుంచి పదవీ విరమణ వయసుని 62 సంవత్సరాలకి పెంచినా కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కావాలని ఈ రోజున్నటువంటి కూటమి ప్రభుత్వం 33 సంవత్సరాల సర్వీస్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళ ఉద్యోగుల నుంచి తొలగిస్తే మరి చాలా మందికి 58 సంవత్సరాలు వయసు రాకుండా కూడా రిటైర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అంటే 62 సంవత్సరాలు పదవి మరి సూపరానేషన్ వచ్చి రిటైర్ అయ్యేదానికంటే కూడా 33 ఏళ్లకి చేస్తే విపరీతంగా రిటైర్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే మీరు వెల్ఫేర్ చూసేది ఉద్యోగస్తులకి అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈ రోజున్నటువంటి కుటుంబ ప్రభుత్వం చెబుతా ఉన్నారు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి, ఉద్యోగులకి మంచిగా చూసుకుంటాం చేస్తామని. అసలుకు మీరు మంచి చేసేది పోకుండా ఉన్నదాన్ని తగ్గించి ఉన్నదాన్ని తీసేసే దాంట్లో మరి ఎందుకు పోతా ఉన్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఉద్యోగుల్ని ఈ విధంగా మరి మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ డ్రాఫ్ట్ రూల్స్ లో ఇది పొందుపరిచిందేమో అనేటువంటి ఇది తేటతెల్లమైంది. దాంట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. ఎవరికైతే 33 సంవత్సరాలు సర్వీస్ పూర్తవుతుందో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి 3 నెలల్లో తీసేసేదానికి అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా ఒకవేళ నోటీస్ ఇవ్వకపోతే 3 నెలల యొక్క జీతభత్యాలు చెల్లించేసి వాళ్ళని ఇంటికి పంపించేసి అలాంటి ఆలోచన ఈనాడు ఈ ప్రభుత్వం ఉంది. అంటే ఉద్యోగస్తుల మీద ఎంత కపట ప్రేమ ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. కాబట్టి నేను చెబుతూ ఉన్నాను, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం తరఫు నుంచి ఏదైనా ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 62 సంవత్సరాల పదవి విరమణ వయసును కాదని 33 సంవత్సరాలే ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళని మాత్రం ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఈ వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల పక్షాన మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.